సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లష్కరవారం కావడంతో శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చాలా మంది భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానమాచరించి సంప్రదాయబద్ధంగా బోనం నివేదించారు. స్వామివారికి బంగారు పట్టు వస్త్రాలు సమర్పించారు. తమను కాపాడమని గంగిరెడ్డి చెట్టుకు ముడుపు కట్టారు. అలాగే ఎల్లమ్మ తల్లికి బెల్లం పానకం ఒడిబియ్యం సమర్పించారు. తమ పాడి పంటలు చల్లగా కాపాడాలని వేడుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఉచిత ప్రత్యేక దర్శన క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. సమాజానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 30 సంవత్సరాల నుంచి మేము కొమురవెల్లి జాతర మొదటి వారం రోజు రావడం జరుగుతుంది. కానీ మా కులదైవమైన మల్లన్న దేవుడు మాకు అన్ని సౌకర్యాలు మాకు అన్ని కలిగిస్తున్నాడు. ఇలానే మాకు చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే పోలీస్ బందోబస్తు కరెక్ట్ లేదు. చిన్నపిల్లలు కానీ పెద్ద మనుషులది ముసలి వాళ్ళు వికలాంగులు అలాగే ఒక లైన్ అనేది ఏర్పాటు చేయాలి అని మేము కోరుకుంటాం. సిద్దిపేట జిల్లా ధర్మారం మండలం. నేను దాదాపు చిన్నప్పటి నుంచి వస్తాను. నాకు దేవరాజు బాబు 12 ఏళ్ళు అవుతుంది. కానీ నేను వచ్చినానికి అప్పుడు 5-6 ఏళ్ళ కింద వచ్చినందుకు ఇప్పుడు దానికి బాగా డెవలప్ అయ్యింది. బాగున్నారు, పబ్లిక్ బాగున్నారు. దేవుని గవర్నమెంట్ సంతోషం వచ్చి మంచిగా జరుగుతుంది. ఇలాంటి బాధలు అందరూ జరుగుతున్నట్టు వస్తారు, అనుకున్నాను పోతారు. దేవుని పబ్లిక్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఎందుకంటే సౌలత్ మాత్రం మంచిగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.